3 ప్రాంతాల్లో కర్ర కాల్చి వాత పెట్టినా సరే ఈ మనిషికి సిగ్గు లేదు, లజ్జ లేదు. మళ్ళీ ఇటువంటి వ్యక్తులు రేపు ఎప్పుడైనా వస్తారు పిచ్చోళ్ళు. ఆ పిచ్చోళ్ళు వస్తే వాడి చేతిలో రాయి ఉంటుంది. పిచ్చోడి చేతిలో మీకు తెలుసు కదా, ఒక రాయి పిచ్చోడి చేతిలో ఉంటే ఆ రాయితో నిన్ననే కొడతారు, లేదా ఆడికి ఆడనే కొట్టుకుంటారు. మళ్ళీ రేపు భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చి రాజధానిని మళ్లీ మార్చాలంటే ఎవరికి వీలు కలగకూడదని మొన్ననే అసెంబ్లీలో తీర్మానం చేసి ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని తీర్మానం చేశాం. ఈ రోజుతో 5 కోట్ల మంది ఆంధ్రులు కల నెరవేరుతుంది. తపస్సి కృషి చంద్రబాబు నాయుడు గారి ఆశయం నెరవేరుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. దానికి నిన్నో మొన్న వచ్చారు, మూలపేట పోర్టు గురించి వచ్చారు. పోర్టు గురించి మాట్లాడలేదు. పోర్టు గురించి